హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో పర్ఫెక్ట్ రవ్వ కేసరి చూపించబోతున్నాను. నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్పుతో నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ఈ నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే నెయ్యిలో ఏ కప్పుతో అయితే మనం నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఉప్మా రవ్వ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సేమ్ అదే కప్పుతో 3 కప్పుల షుగర్ వేసుకోవాలి. 3 కప్పుల షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు కాస్త తగ్గించుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల వాటర్లో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కలిపి దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా దీనంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే నెయ్యి, ఉప్మా రవ్వ, షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ను పక్కన వేడి చేసుకుని ఆ వాటర్ను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వంతా కూడా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి ఇది దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ 1 స్పూను యాలకుల పొడి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టుకుని ఒక 5 సెకండ్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి. 5 సెకండ్స్ తర్వాత మూత తీసి చూస్తే నెయ్యి సెపరేట్ అయి ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఒకసారి కలిపి చూపిస్తున్నాను. రవ్వ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, నేను చెప్పిన 1, 2, 3, 4 మెజర్మెంట్స్తో ఈ రవ్వ కేసరిని ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.